హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కలో. మంచి ఎగ్జైట్మెంట్తో మహాబలిపురం వచ్చి నేను బటర్ బాల్ లాంటి మహాప్రసాదం చూశాక టెంపుల్ కూడా చూడాలి కదండి. ఇవాళ వీడియోలో మహాబలిపురంలో మరో మాన్యుమెంట్ కోసం మీకు చూపించబోతున్నా. అదే షోర్ టెంపుల్ అండి. మాన్యుమెంట్స్ చూడాలి అంటే టికెట్ అయితే కంపల్సరీ. అది మనం ఆన్లైన్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. అక్కడ టికెట్ కౌంటర్స్లో ఉన్న వాళ్ళు చెప్తారు. లేదు అంటే టికెట్ బుకింగ్ కౌంటర్లో ఉన్న వాళ్ళు కూడా టికెట్స్ ఇస్తారు. ఒకవేళ రష్గా ఉంటే మాత్రం ఆన్లైన్ బెటర్ ఆప్షన్. 35 రూపీస్ మాత్రమే ఉంటుందండి టికెట్. ఏ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళినా ఈ టికెట్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. మళ్ళీ టికెట్ పర్చేస్ చేయక్కర్లేదు. సో షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారుగా, పక్కనే అయితే బీచ్ ఉంది. వ్యూ అదిరిందండి. ఈ షోర్ టెంపుల్ని ఒకప్పుడు జలసైన టెంపుల్ అని కూడా అనేవాళ్ళు. యాజ్ పర్ హిస్టరీ ఇలాంటివి 7 టెంపుల్స్ ఉండేవి. బట్ సీలో కొట్టుకుపోవడం వల్ల ఇది ఒక్క టెంపులే మిగిలింది. 2004లోని సునామీ రావడం వల్ల ఆ 6 టెంపుల్స్ ఆకారాలు గుర్తులు అయితే బయటపడ్డాయి. ఫైనల్లీ షోర్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ 1200 ఇయర్స్ బ్యాక్ గ్రనైట్ రాళ్లతో పిరమిడ్ షేప్లో కన్స్ట్రక్షన్ చేశారు. గ్రనైట్ రాళ్లతో కన్స్ట్రక్షన్ చేసిన ఓల్డ్ టెంపుల్లో ఇదొక టెంపుల్. ఈ టెంపుల్ చుట్టూరా నంది విగ్రహాలతో కూడా కన్స్ట్రక్షన్ చేశారు, చూస్తున్నారుగా. అయితే ఈ టెంపుల్లో 3 విగ్రహాలు ఉన్నాయి. 2 శివుడి విగ్రహాలు, 1 మహావిష్ణువు విగ్రహం. టెంపుల్ రైట్ సైడ్ వచ్చేస్తే మనకి చిట్టి రోబోలాగా ఒక చిన్న మాన్యుమెంట్. దాని ఫ్రంట్ సైడ్ వాటర్ హోల్తో ఒకటి కనిపిస్తుంది కదా. అప్పట్లో దీన్ని ఒక టెక్నాలజీ కింద కూడా వాడేవారంటండి. ఈ వాటర్ హోల్ని అప్పట్లో భూగర్భంలో కనెక్ట్ చేశారు. పక్కన సముద్ర అల్ల తాకిడి బట్టి అక్కడ వాటర్ లెవెల్ హై లేదా లో అవుతూ ఉంటుంది. ఈ హై ఆర్ లో వాటర్ లెవెల్ బట్టి అప్పట్లో తుఫాను లేకపోతే సునామీ ఏమైనా ప్రమాదాలు ఉంటే హెచ్చరికలు కూడా జారీ చేసేవారంట. అప్పటి నుంచే సైన్స్ అలా యూజ్ చేసేవారు అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు నమ్ముతారా? టెంపుల్ లెఫ్ట్ సైడ్లో అయితే మరొక ఇంట్రెస్టింగ్ మాన్యుమెంట్ కూడా ఉంది. సింహం పక్కన తల తెగిన దున్నపోతు, లోపల మహిషాసురమర్దిని విగ్రహం కూడా చెక్కారు. ఈ మాన్యుమెంట్ అయితే మనకి మహిషాసురమర్దిని వృత్తాంతం కోసం చెప్తుంది. ఫైనల్లీ పక్కన బీచ్ అయితే ఉందని ఎండ మాడిపోయి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. చూసారు కదా, బీచ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. 5 మినిట్స్లో మొత్తం మబ్బులు అయితే వచ్చేసాయి. ఇక చేసేది ఏమీ లేక వర్షంలో తడుచుకుంటూ మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఇంత ఇన్ఫర్మేషన్ చూసాక మీ చిన్ని చేతులు ఊరుకుంటాయా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.